Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. Today we are going to discuss about the last 15 days strategy for UPSC Prelims 2025. మరి లాస్ట్ 15 డేస్లో మనం ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి? చాలామంది ఇక్కడ ఈ లాస్ట్ 15 డేస్, లాస్ట్ 30 డేస్లో చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అనేదాన్ని ఒకసారి మనం చూద్దాం ఈరోజు. ఓకేనా? స్మార్ట్గా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇప్పుడు జిఎస్ పేపర్ అండ్ సీసాట్ పేపర్ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి. See here, what to focus on అంటే ఫస్ట్ రివిజన్ ఒకటి ఫోకస్ చేసుకోవాలి. మాక్ టెస్ట్ అండ్ అక్యురసీ అండ్ మెంటల్ కామ్ అంటే మనం ఇంతవరకు దాకా చదివిన దాన్ని జస్ట్ రివిజన్ చేసుకోండి. ఓకే, మనము అంటే కొత్త కంటెంట్ మీద మళ్ళీ ఫోకస్ చేయకుండా ఉన్నదాన్ని రివిజన్ చేసుకుంటూ మాక్ టెస్ట్లు, మన నోట్స్ ఏదైతే ఉంటుందో మాక్ టెస్ట్లు. అయితే చూడండి, ఇక్కడ రివిజన్ ఆర్ న్యూ కంటెంట్ అంటే దేనికి ప్రియారిటీ ఇవ్వాలంటే రివిజన్కి ప్రియారిటీ ఇవ్వాలి. క్లియరా? తర్వాత మాక్ టెస్ట్ చేయాలా లేకపోతే నోట్స్ ప్రిపేర్ చేయాలా ఈ టైంలో అంటే మాక్ టెస్ట్ చేసుకోండి. తర్వాత అక్యూరసీ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలా లేకపోతే గెస్ వర్క్ మీద? గెస్ వర్క్ అనేది లెస్ అండి, అక్యూరసీ అనేది ఇంపార్టెంట్. తర్వాత అంటే ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోవాలని, లైక్ స్ట్రెస్ అయిపోయి అరే ఇది చేయాలి అది చేయాలి అలా కాదు, మనం ఎలా మెంటల్గా కామ్గా ఉండాలి. ఫస్ట్ దీస్ 4 థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రిమెంబర్ దిస్. తర్వాత నెక్స్ట్ 15 డేస్ యూపీఎస్సీ ప్రిలిమ్ స్ట్రాటజీ తీసుకున్నప్పుడు మరి ఎలా ఈ 15 డేస్ని మనం మేనేజ్ చేసుకోవాలి? సి హియర్, డే 1 to డే 5. ఓకే, డే 1 to 5 తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇంటెన్సివ్ రివిజన్ ప్లస్ ప్రాక్టీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక గోల్, ఫస్ట్ ఏంటంటే మనము రీఇన్ఫోర్స్ కోర్ సబ్జెక్ట్స్ ప్లస్ స్టార్ట్ డైలీ ఎంసీక్యూస్. అంటే ఏం చేయాలి మనం ఫస్ట్? ఇక్కడ మన కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే పాలిటీ, ఎకానమీ, మోడర్న్ హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, జియోగ్రఫీ. ఓకే, ఒక్కొక్క సబ్జెక్టు పర్ డే చదువుకోండి. ఓకే, పర్ డే 1 సబ్జెక్ట్. అయితే మరి డైలీ రొటీన్ మరి ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలంటే ఫస్ట్ 2 to 3 అవర్స్ ఏం చేయాలంటే రివిజన్ చేసుకోవాలి. ఓకే, రివిజన్ స్టాటిక్ సబ్జెక్ట్, లైక్ ఇప్పుడు పాలిటీ అయితే లక్ష్మీకాంత్ లేదా స్పెక్ట్రమ్ ఏదో ఒకటి, మీరు ఏది చదువుంటే అదే చదవండి. ఇప్పుడు కొత్త బుక్స్ కొత్తగా మళ్ళీ నేను షార్ట్ నోట్స్ చదువుతా ఇలా కాకుండా జస్ట్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళండి. ఓకే, తర్వాత 2 అవర్స్ ఏం చేయాలంటే డైలీ 2 అవర్స్ సాల్వ్ ద 50 to 60 ఎంసీక్యూస్ టాపిక్ వైజ్గా మీరు చదివిన దాని నుంచి సాల్వ్ చేయండి. ఓకే, అండ్ 1 అవర్ అనలైజ్ ద మిస్టేక్స్. ఈ మీరు ఏదైతే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తారో దానిలో నుంచి మిస్టేక్స్ అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఎంసీక్యూస్ చేయాలా, దాన్ని అనలైజ్ చేయాలా, టైం వేస్ట్ అనుకుంటారు. బట్ ఇఫ్ కమ్ టు ద రియాలిటీ, హూ విల్ బి ద సక్సెస్ అని అంటే ఎవరైతే అనలైజ్ చేసి మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేస్తారో వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్లో బెటర్గా ఇవ్వగలుగుతారు. ఓకేనా? అండ్ 1 అవర్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. ఫోకస్ లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చూసుకోండి. మంత్లీ కంపైలేషన్స్ ఉంటాయి కదా, అవి చూసుకోండి. ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా మీరు ఏది చదువుంటే అది చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ డే 6 to మరి డే 10 ఏం చేయాలి అని అంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాయండి. ఓకేనా? అండ్ మిక్స్డ్ రివిజన్, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్, మిక్స్డ్ రివిజన్. మరి ఇక్కడ ఏంటి అని అంటే మనము రివైజ్ మల్టిపుల్ సబ్జెక్ట్ పర్ డే రివైజ్ చేయడానికి ట్రై చేయాలన్నట్టుగా. అంటే ఇప్పుడు మనం ఒక జిఎస్ పేపర్ ఫుల్ లెంత్ టెస్ట్ 2 అవర్స్ పెట్టుకొని సో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మనము ఇట్లా ఫోకస్గా రాయడానికి ట్రై చేయండి జిఎస్ పేపర్. ఓకేనా? తర్వాత మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా, మనం ఇండియా మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అవి ప్రాక్టీస్ చేయాలి. తర్వాత స్కీమ్స్ అండ్ రిపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్ట్ ఫ్రమ్ ద బడ్జెట్ అండ్ ఎకానమీ. దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎకనామిక్ సర్వే నుంచి, బడ్జెట్ నుంచి మనం ఫ్యాక్ట్ చూసుకోవాలి. తర్వాత పోస్ట్ మాక్ అనాలిసిస్ అంటే మాక్ టెస్ట్ రాసిన తర్వాత మీరు ఒకసారి క్వశ్చన్ని అనలైజ్ చేసుకోండి. మీరు ఎక్కడెక్కడ క్వశ్చన్ రాంగ్ అయితే వై యూ గాట్ ద క్వశ్చన్స్ రాంగ్, ఎందుకు మనకి క్వశ్చన్ అనేది రాంగ్ చేసాము అనేది మీరు అర్థం చేసుకోండి. అట్ ది సేమ్ టైం రైట్ చేసినప్పుడు కూడా ఎలా రైట్ చేసాము, గెస్తో రైట్ చేసామా లేదా కరెక్ట్గా తెలిసి రైట్ చేసామా ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ డే వైజ్ మిక్స్ ఎగ్జాంపుల్స్. మనం డే వైజ్గా తీసుకున్నప్పుడు ఈ మన డే 6 నుంచి డే 10 అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏం చేసుకోవాలి, డే 6 రోజు పాలిటీ చదివేసుకొని మాక్ టెస్ట్ రాసేయండి. తర్వాత డే 7 జాగ్రఫీ ప్లస్ సీసాట్ ప్రాక్టీస్ చేసుకోండి. డే 8 తీసుకుంటే ఎకానమీ ప్లస్ మాక్ టెస్ట్. డే 9 తీసుకుంటే మోడర్న్ హిస్టరీ అండ్ సీసాట్. మళ్ళీ డే 10 తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్. అంటే మీకు కొంచెం ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ కొంచెం రిలవెంట్గా వస్తున్నాయి కాబట్టి అట్లా మనము చూసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ డే 11 నుంచి డే 13, దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ టైం. ఇక్కడ ఫోకస్ ఆన్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మనం ఫోకస్ చేయాలి. స్కోరింగ్ ఏరియాస్ లైక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ రివిజన్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అమెండ్మెంట్స్ ఫ్రమ్ పాలిటీ. హిస్టరీ తీసుకుంటే టైమ్ లైన్స్, ఈవెంట్స్. అదే కరెంట్ అఫైర్స్ తీసుకుంటే స్కీమ్స్ అండ్ బాడీస్ ఏమేమి ఉన్నాయి. తర్వాత ఎన్వైర్న్మెంటల్ లాస్ కానీ మన స్పీసెస్ కానీ లేదంటే రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయి న్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది రివిజన్ చేసుకోవాలి.
నెక్స్ట్ మళ్ళీ సీసాట్ కూడా మనము ప్రాక్టీస్ 1 అవర్ డైలీ మనం ఏదైతే చేస్తుంటామో డైలీ 1 అవర్ సీసాట్ ప్రాక్టీస్లో పెట్టుకోవాలి. ఎస్పెషల్గా మనం ఎవరైతే వీక్గా ఉంటారో మ్యాథ్స్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి. డే 14 రోజు ఫుల్ లెంత్ ప్లస్ జిఎస్ ప్లస్ సీసాట్ మాక్ టెస్ట్ రాసుకోండి ఫైనల్ సిమ్యులేషన్. తర్వాత జిఎస్ పేపరు ఆ రోజు ఏం చేయాలి, డే 14 రోజు ఒకసారి 9:30 to 11:30 జిఎస్ పేపర్ 1, సీసాట్ వచ్చేసి 2:30 to 4:30 ప్రాక్టీస్ చేయండి. మీకు ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ రోజుకి మీకు స్ట్రెస్ ఉండదు, ఆ టైంలో మీకు ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టుగా. టైంలో కూర్చోవడం కానీ ఇవన్నీ మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. బట్ స్టిల్ అప్పుడు చేసుకుంటే ఏంటంటే మీకు ఒక అర్థమైతే మీరు ఆ టైంలో ఎలా చేయగలుగుతున్నారు అనేది. సో ఏదైనా ఉన్నా కూడా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ ఓఎంఆర్ ప్రాక్టీస్ అనేది మంచిగా చేయాలి. తర్వాత ఫుల్ ఫోకస్ అండ్ నో బ్రేక్స్. ఖచ్చితంగా ఆ టైంలో ఫోకస్గానే ఉండాలి, బ్రేక్ తీసుకోవద్దు. 9:30 to 11:30, 2:30 to 4:30. అయితే ఇక్కడ ఎందుకు ఓఎంఆర్ ప్రాక్టీస్ చేయమంటున్నా అంటే లాస్ట్ టైం మన స్టూడెంట్స్లోనే కొంతమంది నాకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెసేజ్ పెట్టారు, మేడం ఓఎంఆర్లో మిస్టేక్ చేశాను ఏంటి అని. సో వాళ్ళు ఎంత బాగా ఎగ్జామ్ రాసినా కూడా క్వాలిఫైడ్ అయితే కాలేరండి. ఎందుకంటే ఓఎంఆర్ మిస్టేక్ అనేది చాలా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పొచ్చు. సో ఫోకస్ ఆన్ ఓఎంఆర్ ప్రాక్టీస్ ఆల్సో. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, బట్ కొత్తగా రాసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. తర్వాత డే 15 తీసుకుంటే లాస్ట్ రివిజన్ ప్లస్ రిలాక్స్గా. ఏం లేదు, ఇక్కడ మనం స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోవాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఏం లేదు, సింపుల్గా కూర్చోవాలి. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదా, ఫ్లాష్ కార్డ్స్లో కానీ షార్ట్ నోట్స్ కానీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాస్ట్ మన 1 year కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. అయితే కరెంట్ అఫైర్స్ అనగానే మనకి జనరల్గా మీరు ఏ ఇన్స్టిట్యూషన్ చదువుకున్నా ఆ కరెంట్ అఫైర్స్ దాని రిలవెంట్ స్టాటిక్ డేటా మొత్తం ఉంటుంది కదా. సో మీరు ఏం చేస్తారంటే హెడ్లైన్ అసలు ఎందుకు న్యూస్లో వచ్చిందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రోజు చూసుకోండి. ఓకేనా. ఎట్లా మళ్ళీ ఇలా మన ఆర్టికల్ లిస్ట్ కానీ ఫ్యామిలీస్ కానీ ఇలా కొంచెం చూసుకోవాలి. తర్వాత లైట్ అంటే రీడింగ్ అనేది ఓన్లీ మనం చేసుకోవాలి. తర్వాత నో న్యూ టాపిక్స్, ఎలాంటి న్యూ టాపిక్స్ని టచ్ చేయొద్దు. మంచిగా స్లీప్, మంచిగా ఎర్లీగా పడుకోండి. ఓకేనా. అండ్ ఫైనల్ పేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ఓవర్ రివైజ్, అవాయిడ్ ద బర్న్ అవుట్. అంటే లైక్ లాస్ట్ మూమెంట్లో కొంతమంది నైట్ అంతా చదివి తెల్లారి నిద్ర లేకుండా ఉంటారు, అలా ఉండకండి. మీరు ఇంతవరకు దాకా చదివింది మీకు గుర్తుంటుంది. మీరు స్ట్రెస్ అవ్వకుండా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే లాస్ట్ రోజు చదివితే వస్తుంది అని కాదు, అలాగనే చదివితే రాదు అని నేను అన్నాను. బట్ లాస్ట్ డే ఓవర్ స్ట్రెస్ అవ్వద్దు. మీరు ఆల్రెడీ చదివారు, జస్ట్ రిలాక్స్ అండ్ కామ్ అండ్ ట్రై టు రీకాల్ యువర్ సెల్ఫ్. ఓకే. అండ్ ఫోకస్ ఆన్ ద అక్యురసీ. అంటే బ్లైండ్గా గెస్ చేయకండి. ఫస్ట్ ట్రై టు రీడ్ ద క్వశ్చన్ అండ్ ట్రై టు అనలైజ్ ద క్వశ్చన్ విత్ ఇన్ ఏ టైమ్ పీరియడ్ ఆఫ్ టైం ఏదైతే మనకు ఉంటుందో 1 minute or 2 minutes అప్పుడు గెస్ మీరు పెట్టండి. ఇఫ్ యు ఆర్ నాట్ అన్నప్పుడు మాత్రమే గెస్కి వెళ్ళొచ్చు. కానీ డోంట్ గెస్ అంటే ఏదో ఎలిమినేషన్ టెక్నిక్స్ అని అది ఇదని మనం ముందే వాడద్దు. ఫస్ట్ ఒకసారి మొత్తం చదివేసి పెట్టి సెకండ్ టైంలో కూడా ఒకసారి ఏదైతే మీకు డౌట్గా ఉన్నదని క్లారిఫై చేసుకొని థర్డ్ లాస్ట్ మినిట్ టైంలో అప్పుడు ఏమన్నా మీరు గెస్ వర్క్ చేసుకోండి. తర్వాత మీ ప్రిపరేషన్ మీరు నమ్ముకోండి, అంతేగాని మీరు ఏదో లక్ అని అలా ఇలా పెట్టుకోకండి. లక్ ఇంపార్టెంట్ యూపీఎస్సీలో కాదని నేను అనను. చాలామంది ఎందుకంటే లక్ ఇంపార్టెంట్ అని యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి ఐ యాక్సెప్టెడ్ విత్ యూ. బట్ ద థింగ్ ఏంటంటే లక్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనం కష్టపడప్పుడు వస్తుంది. కష్టపడి వర్కౌట్ చేయాలి. అండ్ ఈ టైంలో ఎవరైనా కూడా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మీ ప్రిపరేషన్ బ్రేక్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసి ఉంటే, సో నేను చెప్పేది ఏంటంటే ప్యానిక్ అవ్వకండి. డోంట్ ప్యానిక్. ఎందుకంటే ప్యానిక్ అయితే మనకు వచ్చింది కూడా మనం మర్చిపోతాం, చేయలేము. జస్ట్ రిలాక్స్గా గో అండ్ రైట్ అంతే. అలా చేయండి. తర్వాత స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హైడ్రేషన్ అండ్ న్యూట్రిషన్ అనేది చాలా మంచి ఫుడ్ తీసుకోండి, ఆ రోజు బెటర్గా వెళ్ళొచ్చు. ఓకేనా. సో ఈ 15 daysకి మనం కూడా ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్, ఫ్లాష్ కార్డ్స్ పెడుతూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద మోర్ స్టూడెంట్స్.